శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెతికే రెస్క్యూ ఆపరేషన్ శనివారం మార్చి 1, 8వ రోజుకు చేరుకుంది. గత శనివారం ఫిబ్రవరి 22న పైకప్పు కూలిపోవడంతో వారులో చిక్కుకున్నారు. రక్షణ చర్య చివరి దశకు చేరుకున్నందున వైద్య బృందాలు అన్ని వైద్య పరికరాలతో సిద్ధంగా ఉన్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అరవింద్ కుమార్, వివిధ శాఖల అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎన్డీఆర్ఎఫ్ మరియు సహాయక చర్యలో పాల్గొన్న ఇతర సంస్థలతో సమావేశమవుతున్నారు.